ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీరందరూ కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే 5 గంటలకైతే లేచిన. మనం పొద్దున లేవడం వల్ల ఎన్ని లాభాలుంటాయో, అంతేకాకుండా మనసు కూడా మస్తు ప్రశాంతంగా ఉంటది. 5 గంటలకైతే లేచిన. ఇక్కడ బయటికొచ్చి చూసేసరికి వర్షం అయితే పడతాంది. ఎప్పటినుంచి పడతాందో కూడా నాకు తెలవది. రాత్రంతా పడుతూనే ఉన్నట్టున్నది. ఇంకా నీళ్ళైతే అయిపోయినాయి. కిచెన్‌లో పోయేసరికి నీళ్ళయిపోయినాయి. అందుకని చెప్పి కిందికొచ్చేసి నీళ్ళేద్దామని చెప్పి మోటరేద్దామని చెప్పి కిందికైతే వచ్చిన. మాకు నీళ్ళు తక్కువ వర్షాలు పడుతున్నట్టే గానీ, ఆ వర్షాలు సరిగ్గా పడకపోయేసరికి నీళ్ళైతే లేవు బోర్‌ల. ఒక 10 నిమిషాలు ఎక్కుతానే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నీళ్ళైతే అయిపోతాయన్నట్టు. అందుకని చెప్పి పొద్దున ఎత్తే ఎవరు లేవరు కాబట్టి నీళ్ళు బాగా ఎక్కుతాయని చెప్పి పొద్దునైతే లేచి ఫస్ట్ అయితే మోటరైతే తీస్తానా. ఇప్పుడైతే నీళ్ళు మోటర్ అయితే ఆన్ చేసినా కదా, ఒక 10 నిమిషాలు నీళ్ళు ఎక్కుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతాయి అన్నట్టు. ఇక్కడైతే ఇంకా మా పెద్ద బాబు 10థ్ క్లాస్ కదా, వాడికి చదివిపియడం కోసం కూడా వాడెంత కష్టపడుతాడో వానికన్నా ఎక్కువ మనమే కష్టపడాలి. అందుకని చెప్పి పొద్దున్న 5 గంటలకు లేచి ఇంటి పని, వంట పని ఇట్లా చేసుకోవడం వల్ల మనకు ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటది. మనసు ప్రశాంతంగా ఉంటది. పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పినట్టు కూడా ఉంటది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే మస్తు వెదర్ మాత్రం సూపర్ ఉన్నది. ఎవ్వరు లేవలేదు. వర్షం మంచిగా పడతాంది. ఇంకా ఈ టైంలో మనము ఊరి ప్రయాణం చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తది. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చిన. రోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తానా. అది కూడా మనకు బయట కర్రీ పాయింట్‌లో దొండకాయ ఫ్రై చేస్తారు కదా, ఆ కర్రీ సేమ్ ఎట్లుంటదో ఆ విధంగా అయితే చేస్తానా. నేనైతే పొద్దున్న లేవగానే నేను జీరా వాటర్ గానీ, హనీ వాటర్ గానీ తాగుతా. ఎందుకంటే ఈ చల్లటి వాతావరణానికి నాకు గొంతు నొప్పి అనేది బాగా అయిపోయింది. ఒకవైపు గొంతంతా నొస్తుంది. కూడా మస్తు ఇబ్బందిగా ఉంది. మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చెవు, కన్ను ఒకవైపు రైట్ సైడ్ అంతా కూడా నొస్తాంది. అందుకని చెప్పి ఎక్కువ గట్టిగా కూడా మాట్లాడలేకపోతానా. అందుకని కూడా నేను వీడియోస్ కూడా గ్యాప్ వచ్చిందన్నట్టు. ఇంకా పిల్లల కోసం ఈరోజు మురుమురా ఉప్మా అయితే చేస్తానా. దీంతో పాటు దొండకాయ ఫ్రై. ఈరోజు అన్నీ కూడా రెసిపీసే ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఎన్ని పనులు తొందరగా అయిపోతాయో అన్ని ఎక్కువ వంట కూడా ఉంటదన్నట్టు. అన్ని వంటలు చేస్తానా ఈరోజు నేను పొద్దున్నుంచి 10 గంటల వరకు, అంటే 5-10 గంటల వరకు ఇంట్ల. అసలు ఆడవాళ్ళ పరిస్థితి ఇంత కష్టంగా ఉంటది. మగవాళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళు చేసేది ఎంత, ఓ గిన్నెలు 4 గిన్నెలు 2 కూరలు అంతే అని చెప్పి అనుకుంటారు గానీ, మనం చేసే పని మీద అసలు చెప్పనే చెప్పొద్దు. ఎందుకంటే మనము చేసిన దానికి వెలగట్టలేనంత ఆహ్, కష్టం ఉంటదన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఉంటది. మనం దీనికి ఇన్ని పైసలు పెట్టొచ్చు, దానికి ఇన్ని పైసలు పెట్టొచ్చు అని చెప్పొచ్చు గానీ, ఇంట్లో వంట చేసే ఇల్లాలకు అసలు మన కష్టానికి విలగట్టలేనంత ఉంటదన్నట్టు. మన కష్టం అట్లుంటదన్నట్టు. ఇక్కడ మొత్తానికైతే దొండకాయలు మంచిగా కట్ చేసుకున్నా. ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలలో కట్ చేసుకున్నా. ఇంకా మా పెద్దోడినైతే లేపి వాడిని చదువుమని చెప్తా. వాడు కొంచెం వాళ్ళకు టైమింగ్ అనేది కుదురుతలేదు. రాత్రి పొద్దున 7:30కు పోయి రాత్రి 7 గంటలకు ఇంటికొస్తాండు. ఆ తర్వాత మళ్ళా 7:30కు ఒక 10, 15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానో లేదో డ్రెస్ చేంజింగ్ చేసుకున్న తర్వాత అరబ్బీ క్లాసెస్ అయితే 7:30 నుంచి 8 గంటల వరకు ఉంటాని. రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ ఒక అరగంట చదువుతున్నాడో లేదో మళ్ళీ ఇగ నైట్ అన్నం తినాలి గదా, అన్నం తింటున్నారు. 9:30 లోపు పండుకుంటున్నారు. నిద్ర సరిపోవట్లేదు. అట్లా అయితందన్నట్టు వాళ్ళకు. అందుకని చెప్పి పొద్దున 5 గంటలకైతే లేపిన. 5:30కు లేపితే అప్పుడు చదువుకోవచ్చు. ఆ టైంలో మనకు బ్రహ్మ టైము అంటారు కదా, బ్రహ్మ ముహూర్తము మంచి టైము. ఆ టైంలో చదువుకుంటే ఏదైనా గుర్తుంటదని చెప్పి అంటారు కదా పెద్దలు. అందుకని చెప్పి ఇంకా పొద్దునైతే లేపి రాత్రి తొందర పడుకోబెడతానన్నట్టు. ఇక్కడైతే మా పెద్దోనికి, మా చిన్నోనికి దొండకాయ ఫ్రై అంటే మస్తు ఇష్టం. అయితే నేనేం చేసిన, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, దాంతో పాటు పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నా. ముందుగానే రౌండ్ కడి చేసుకున్నా. అసలు సన్నగా గడి చేసుకోవాలి. రౌండ్‌గా కడి చేసుకున్న దొండకాయలు అయితే వేసుకున్నా. కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఎందుకంటే మనకు దొండకాయలు చప్పగా ఉంటే తినబుద్ధి కాదు పిల్లలకు. అందుకని చెప్పి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేసుకుంటూ ఉందాం. అంతలోపు మనం వేరే రెసిపీకి అయితే పోదాం. పిల్లల కోసం ఈరోజు మురుమురా ఉప్మా చేస్తాను కదా, ఆ రెసిపీ. ఇది మంచిగా ఫ్రై అయ్యేలోపు మురుమురాల ఉప్మా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొద్దున మా పెద్దోడు, మా చిన్నోడు టిఫిన్ తినిపోతారు. దాంతో పాటు వాళ్ళకు
మా పెద్దోనికైతే లంచ్ బాక్స్ ఒకటే ఇచ్చుడు. పొద్దున 7:30కి పోయిన మనిషి రాత్రి 8 గంటల వరకు ఏం తినకుండా ఒక లంచ్ బాక్స్‌తోనే ఉండిపోతాడన్నట్టు వాడు. అందుకని చెప్పి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తిని పోతాడు. దాంతో పాటు నేనేదైనా స్నాక్స్‌గా ఇస్తా పిల్లలకు. వాళ్ళు అది కూడా తినేంత టైం ఉండదంట. అందుకని చెప్పి బిస్కిట్‌లు గానీ, అట్లాంటివి ఫ్రూట్స్ గానీ అట్లా ఇస్తా. ఇక్కడ పిల్లలకైతే వేడి నీళ్ళైతే పెడతానా స్నానం చేస్తారని చెప్పి. ఇంకా మా పెద్దోడిని లేపినా, మా పెద్దోడు ఒక గంట సేపు చదువుకున్నాడు. ఇక్కడైతే మురుమురాల ఉప్మా రెడీ అయిపోయింది. దాంతో పాటు దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. 7 అట్లా అవుతుందనుకుంటా. ఇంకా మా పెద్దోడైతే చదవడం అయితే స్టార్ట్ చేసిండు. వానికైతే తెలుగు చదవడం ఇప్పుడు 10థ్ క్లాస్‌కొచ్చిండు గానీ స టె మన ఏమంటారు తెలుగు చదవడం అస్తలేదు. ఎందుకంటే మేము ముస్లిమ్స్ గదా! బాగా ఉర్దూ మాట్లాడేసరికి ఆ తెలుగు అనేది వానికి నాలికనేది తిరుగుతలేదు. అందుకని జెప్పి తెలుగు చదవడం మస్తు కష్టమైతాంది. మా ఆయనకి కంప్లెయింట్ చేస్తానా అసలు తెలుగు చదవడమే వస్తలేదు అని జెప్పి. ఇంకా మా చిన్నోడు లేచిన వెంటనే స్నానంకెళ్ళిండు. మంచిగా స్నానం చేసిండు. ఫ్రెష్ అప్ అయ్యిండు. వాడైతే ఉప్మాతో పాటు బనానా మిల్క్ షేక్ చేసుకుంటాండు. ఈ విధంగా బనానా మిల్క్ షేక్ కొద్దిగా పాలు, కొద్దిగా బెల్లం గానీ, కొద్దిగా హనీ గానీ, చక్కెర గానీ వేసుకొని, ఒక్క బనానా ఏసుకొని బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగుతాడట. అయితే పిల్లలకు ప్రొద్దున ఖచ్చితంగా బనానా ఇయ్యండి. ఎందుకంటే అది ఎక్కువ ఆకలిని ఆపుతదన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా హెవీ వర్క్ గాదు, హెవీ చదవడం అనేది బుక్స్ బాగుంటానే గానీ, వాళ్ళు మెంటల్‌గా స్ట్రెస్ అయిపోతారు. ఫిజికల్‌గా గాదు గానీ, మెంటల్‌గా బాగా కష్టపడతారన్నట్టు. ఆ బుక్కు, ఈ బుక్కు, హోంవర్క్, ఈ హోంవర్కు, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అని చెప్పి పిల్లల తలకాయలైతే తింటానం. మనం తింటానం. అంతే గాకుండా మేడాలు గూడా తింటారన్నట్టు టీచర్స్ గూడా. పిల్లలకు స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతాంది. అందుకని చెప్పి వాళ్ళకెక్కువ ఆకలి గాకుండా, కడుపు నిండినట్టుగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకొక బనానా ఇవ్వండి. పాలల్ల గానీ, రాగి జావ గానీ, అలాంటి ఎక్కువ హెవీ ఫుడ్ ఇస్తే ఆళ్ళకు మంచిగా కడుపు నిండినట్టుండి మంచిగా చదువుకుంటారన్నట్టు. చదువు మీద ధ్యాస అనేది పెరుగుతది. ఇక్కడైతే నేను మా పెద్దోనికి దొండకాయ ఫ్రై సెపరేట్‌గా జేసి పెట్టినా. మా చిన్నోనికి రైసుల్నే దొండకాయ కర్రీ కలిపిచ్చేసినన్నట్టు. ఇంకా లంచ్ అయితే ఇట్లా ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే నేను మురుమురా ఉప్మా చేసినా గదా! మా చిన్నోనికి అది పెడతాను. దాంతో పాటు మిక్చర్ గూడా పెడతానన్నట్టు. మా పెద్దోనికి గూడా మిక్చర్ పెడతానా. నిజంగా ఈ టిఫిన్ బాక్సులు కడగడానికి ఒక 10 నిమిషాలు పడతదనుకుంటా. అన్ని టిఫిన్ బాక్సులన్నట్టు వాళ్ళకు 3, 4 టిఫిన్ బాక్సులు ఒక్కొక్కరికి. మా ఆయనకొక 5 టిఫిన్ బాక్సులు, మా చిన్నోనికి ఒక 4, మా పెద్దోనికి ఒక 4 ఇన్ని గానం పెడుతున్నా. మనం పొద్దున తొందరగా లేస్తే చకచక పనులైపోతాయి. ఇల్లు గూడా శుభ్రంగుంటది. మనం చేయాలనుకున్న పనులు గూడా తొందరగా అయిపోతాయి. ఇంకేదన్నా చేయాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా గూడా, ఏదైనా చూడాలి వీడియోస్ గానీ ఏదన్నా అనుకున్నా గూడా ఈజీగా అయిపోతాయి. అంతే గాకుండా మనం పడుకోవడానికి గూడా రెస్ట్ దొరుకుతది. కాబట్టి పొద్దున 5 గంటలకు గానీ వీలుంటే 5:30కి గానీ లేవండి. లేచేవాళ్ళు అప్పట్లో మనం చిన్నగున్నప్పుడైతే అమ్మలు 4:30కు, 3:30కే లేచేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు 7 గంటలకు పడుకునేటోళ్ళు గాబట్టి. ఇప్పుడున్న జనరేషన్‌ల మనం పడుకోవడం లేటే, లేవడం గూడా లేట్ అయిపోతాంది. దానివల్ల ఇంట్లో మంచయితే జరగదు. ఎప్పుడు గాని ఇంటికి ఇల్లాలు పొద్దున్న సూర్యుడు రాకముందే లేవాలే అనేది ఒక రూలు. అది పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇంటికి లక్ష్మి అనేదొస్తది. దానివల్ల మనకు మనసు గూడా ప్రశాంతంగుంటది. ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి. బరకత్ గూడా ఉంటది. అట్లా మొత్తానికైతే పిల్లలకు టిఫిన్ బాక్స్‌లయితే కట్టిచ్చేసేసిన. ఇప్పుడు మురుమురాలతో ఉప్మా చేసినా గదా! అది పిల్లలకైతే ఇచ్చేస్తానా. పొద్దున ఇంట్లో తినిపోతారు. నిజంగా నైటు ఎంత తిన్నా గూడా అది కొంచెం తక్కువనే. అందుకనే పొద్దున లేవగానే వాళ్ళకు కడుపులో తిప్పినట్టయితది. ఖచ్చితంగా ఏదో ఒకటి తినిపియండి. తినిపించిన తర్వాత ఇలా ఒక పాలని ఇయ్యకుండా పాలల్లో ఫ్రూట్స్ గానీ, ఏదో ఒక జ్యూస్ అయితే రెడీ చేసి ఇవ్వండి. ఇట్లయితున్నది. మనం చదువుకున్న వయసులో మనకసలు ఇన్ని తిన్నది లేదు. ఇన్ని చూసింది లేదు, చేసింది లేదు మన అమ్మలు. అయినా గూడా మనం స్ట్రాంగున్నాం. అంతేగాకుండా మనం బాగా చదువుకున్నాం. ఎందుకంటే మనకు కష్టం అంటే ఏందనేది తెలుసు. మనం చదవడానికి మనమే కష్టపడేటోళ్ళం. మనం స్కూలుకి పోవడానికి మనమే కష్టపడేటోళ్ళం. తల్లిదండ్రుల చెయ్యయితే ఉండేది గాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌ల తల్లిదండ్రుల చెయ్యే ఎక్కువుంటాంది. పిల్లల చదువులకైనా, పిల్లల ఫ్యూచర్‌కైనా. అప్పట్ల మన తల్లిదండ్రులు మనకు ఫ్యూచర్ అనేది అసలు చెప్పేవాళ్ళే గాదు. మా అమ్మ నాన్నలైతే చదువుకోలేదు. వాళ్ళకసలు చదువు గురించి ఏవి తెలిసేది గాదు.
అట్లయితున్నది. ఇక్కడైతే మా పెద్దోడు తొందరగా రెడీ అయిపోయి ఇంకా ఆటో వచ్చిందని చెప్పి తొందరగా వెళ్ళిపోతాండు. ఇట్లా ఫాస్ట్ జిందగీ అయిపోయిందన్నట్టు. అన్నీ ఫాస్ట్ పిల్లలు గూడా ఫాస్ట్‌గే ఉన్నారు. ఒక చదువులో తక్కువ ఉండవచ్చు గానీ అన్ని టాలెంట్‌లలో పిల్లలు మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. అట్లయితున్నది. అదంతా గూడా క్రెడిట్ గోస్ టు తల్లిదండ్రులే. ముఖ్యంగా తల్లి అన్నట్టు ఇంట్లో ఉన్న తల్లినే ఏదైనా నేర్పిస్తది. కాబట్టి పిల్లలు ఒక మంచి దారిలో పోవాలన్నా తల్లినే, మంచి దారిలో పోకుండా పిల్లలు చెడు దారిలో పోతారన్నా గూడా ఇండైరెక్ట్‌గా గూడా తల్లినే ఉంటది ఖచ్చితంగా. ఇట్లయితుంది. ఇక్కడైతే మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ నా కోసం బ్రెడ్, చీజ్ అయితే చేసుకుంటాను. ఎక్కువైతే తింటలేను. కొంచెం నాకు గొంతు నొప్పి ఉంది గదా అని చెప్పి నేనైతే ఎక్కువ తింటలేను. మొన్నటిదాకా నాకు మా పిల్లలకు టైఫాయిడ్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది. వాళ్ళకి తగ్గిందో లేదో నాకు ఫీవర్ వచ్చింది. ఒక 10 డేస్ గోళీలు వాడినా, మళ్ళా గ్లూకోజ్ లెక్కించుకున్నా సెట్ కావడానికి 10 డేస్ పట్టిందో లేదో మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం ఒక 10 డేస్, 1 వీక్ టాబ్లెట్లు వాడినా. అది ఇంకా తగ్గలేదు. కొద్దిగా ఇప్పుడే కొంచెం తగ్గుతుంది అన్న టైంల గొంతు నొప్పి స్టార్ట్ అయింది. నిజంగా సీరియల్‌గా ఒకటి కాకపోతే ఒకటి వస్తనే ఉన్నది. నిజంగా ఇవన్నీ చిన్నయే కావచ్చు. కానీ మనం ఇవన్నీ సఫర్ అవుతా ఉంటే అవి భరించలేనంత నొప్పి అయితే వస్తది గదా! నాకు మాట్లాడుతంటే చెవు నొప్పి, గొంతు నొప్పి 2 గూడా వస్తున్నాయి. అందుకే ఎక్కువ వాయిస్ అయితే యూజ్ చేత్తలేను. ఇక్కడైతే నేను చీజ్ అయితే వేసుకున్నా బ్రెడ్ మీద. దాని మీద కొద్దిగా ఉప్పు, కారం ఏసుకున్నా. బటర్‌తోని కాల్చుకుంటానా. ఇంకా నేను తినేసి మా ఆయనకైతే వచ్చిన తర్వాత మా ఆయన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తా. ఎన్ని ఐటెమ్స్ చేస్తున్నా, మా ఆయనకైతే హెల్తీ రెసిపీ అయితే చేసి పెడుతున్నా. రోజు మీరు చూడండి నా వీడియోస్ మంచి రెసిపీస్ గూడా ఉంటాయి. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకు ఆ రెసిపీస్ గూడా మీకు హెల్ప్ అయితాయి. ఖచ్చితంగా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇయ్యండి. ఇంకా నచ్చితే హైప్ ఇయ్యండి. ఇక్కడైతే 2 వైపులా మంచిగా బటర్‌తోని గాని, నెయ్యితోని గాని కాల్చుకోండి. నూనె మాత్రం యూజ్ చేయకండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గూడా పెట్టుకున్నా. ముందుగానే నానబెట్టుకోవాల్సింది. నానబెట్టుకోలేదు. డైరెక్ట్ అట్లనే తినేస్తానా. కొద్దిగా అన్నీ గూడా బాదాం, కాజు, పిస్తా, కిస్మిసు, పంప్కిన్ సీడ్స్ అన్నీ గూడా పెట్టుకున్నా. ఒక బనానా పండిన బనానా అయితే పెట్టుకున్నా. 3 అంటే ఒక ఎగ్ కప్ 1 ½ ఎగ్ అయితే తీసుకున్నా. రోజు 2 ఎగ్స్ తీసుకోవాలే. మన పిల్లలకు, మన ఇంట్లో ఉన్న మగవాళ్ళకు, పెద్దలకు వాళ్ళకు వండి పెడతాం. వాళ్ళకు ఇది జేసి పెడతాం, అది జేసి పెడతాం గానీ, మనం ఏం తినాలే, మనం హెల్తీగా తీసుకోవాలనేది మాత్రం ఆలోచించం. అందుకని జెప్పి ఖచ్చితంగా మనం హెల్తీగా తీసుకున్నప్పుడే మన పిల్లల ఫ్యూచర్ అయినా, పిల్లల హెల్తీ అయినా, ఇంట్లో వాళ్ళైనా హెల్తీగుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే ఫుడ్ ఫస్ట్ హెల్తీగుండాలే. ఎక్కువ సేపు మన కడుపు నిండట్టుండాలే. అంతేకాకుండా హెల్తీగుండాలే. ఇప్పుడైతే నేనట్లా తినేషిన. ఒక అరగంట అయిందో లేదో మా ఆయనొచ్చిండు. మా ఆయన కోసం మురుమురాల ఉప్మా, ఒక 3 ఎగ్స్, 3 ఎగ్స్ ఇచ్చిన, డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన, దాంతో పాటు బనానా మిల్క్ షేక్ ఇచ్చిన. ఆ బనానాలో నేనైతే బెల్లమేసిన. బెల్లమేసి, పాలు పోసి బనానా మిల్క్ షేక్ ఇచ్చేషిన. నేను మాత్రం బనానా మిల్క్ షేక్ తాగలేదు. ఓన్లీ డైరెక్ట్ బనానా తినేషిన. ఇంకా మా ఆయనైతే ఎంజాయ్ చేస్తాండు. అంతలోపు మా ఆయనకు లంచ్ ప్రిపేర్ చేస్తానా. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది మీకు చూపిస్తా. మీరు నా వీడియో చూసిన వాళ్ళైతే పాత వాళ్ళకైతే తెలిసే ఉంటది. మా ఆయన బాగా సన్నగయ్యిండు. మీరు గుర్తుపడుతున్నారో లేదో. మా ఆయన అప్పుడు 92, 93 ఉన్న మా ఆయన ఇప్పుడైతే 82, 83కొచ్చిండు. ఎందుకంటే వెయిట్ ఉన్న వాళ్ళకు ఇది పెద్ద టాస్క్ అన్నట్టు. వెయిట్ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గాలని ఏదో డైటింగు, ఎక్కడెక్కడికో పోతారు. ఎన్నో పైసలు ఖర్చు చేస్తారు. జిమ్‌లకు పోతారు. కాబట్టి ఎక్సర్‌సైజ్ చేస్తారు. అన్నీ డైటింగ్ చేస్తారు. ఇవన్నీ గాదు అసలు మనం ముఖ్యంగా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఫుడ్ దగ్గర మనం కరెక్ట్ టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయాలే. అంతే గాకుండా మనం తీసుకునే ఫుడ్ మన కడుపు నిండుతుందా లేదా అనేది ఉండాలే. ఎందుకంటే మన కడుపు నిండినప్పుడే గదా మనకెక్కువ ఆకలి గాదు. అంటే మంచి హెల్తీ ఫుడ్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలే. ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మన కడుపు నిండుతది. కొద్దిగా తీసుకోవాలన్నట్టు. మొత్తానికైతే మా ఆయన జిమ్‌కి పోయి ఒక 5, 6 కిలోలు తగ్గిండు. మంచిగా వెయిట్ లాస్ అయ్యిండు. చూడ్డానికి మంచిగా కనబడతాండు. ఇక్కడైతే మా ఆయన కోసం ఫస్ట్ ఏం చేసిండంటే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత లంచ్‌లా మీరు ఒకవేళ డైట్ ప్లాన్ చేసేటోళ్ళు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఉల్లిపాయలేసుకున్నా. ఒక ఉల్లిపాయ, సన్నగ కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 2 ఏసుకున్నా. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే కడిగేసుకున్న క్యాప్సికమును, క్యారెట్
ఈరోజు మనము క్యాప్సికమ్, క్యారెట్ వేసుకుంటే రేపు ఇదే ప్రాసెస్‌లా క్యాబేజీ, కాలీఫ్లవర్ అట్లా వేసుకోవాలి. లేకపోతే మిల్ మేకరు అలాంటివి వేసుకోవాలి. మీకు చూపిస్తా ఉంటా. మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు రెసిపీస్‌తో పాటు మంచి మంచి టిప్స్ గూడా చెప్తా. ఎప్పుడు ఏది తీసుకోవాలి, నైట్‌లో ఏం తీసుకోవాలి, ఎట్లా డైట్ అనేది మెయింటైన్ చేయాలని గూడా చెప్తా. ఎందుకంటే మా ఆయన తింటున్నాడు కాబట్టి చెప్తున్నా. దాంతో పాటు నేనిక్కడ పన్నీర్ గూడా యేసుకున్నా. చికెన్, చికెన్ ఉప్పు, కారం కలుపుకొని పెట్టుకున్న చికెన్ గూడా వేసుకున్నా. దాంతో పాటు ఇక్కడ కూరగాయలకు సరిపడా కొద్దిగా కారం గూడా యేసుకుంటానా. ఎందుకంటే ఇది డైరెక్ట్ రైస్ ఇందులోనే కలిపేస్తా. అందుకని జెప్పి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్లాన్ జేయండి. ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా కొద్దిగా ప్రోటీన్ ఉండేలాగా ఖచ్చితంగా 100 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఆఫ్టర్‌నూన్ తీసుకోవాలి. నైట్‌ల మీరు చికెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పన్నీర్ గూడా తీసుకోకండి. నైట్‌లో తీసుకున్నారనుకోండి బాగా హెవీ అయిపోతది. డైజెషన్ అనేది ఎక్కువ సేపు పడతది. ఇక్కడ చూస్తారు గదా! నేనిక్కడ వంట చేస్తూనే ఉన్నా. అక్కడ చాయ్ మొత్తం మరిగి కింద పడిపోతాంది. అంత బిజీ అన్నట్టు. మనము పొద్దున్న లేస్తే మస్తు ఓపికగా, మస్తు తొందరగా వంటలయిపోతాయి గానీ, ఒకటి దాని వెనక ఒకటి, ఒకదానికొకటి వెనక వర్క్ అవుతూనే ఉన్నది. ఈ విధంగా జేయడం వల్ల మనము మంచిగా మనకు తొందరగా వర్క్ గూడా అయిపోతదనుకో. అంతే గాకుండా ఈ వీడియో మీకు మోటివేషన్‌లో గూడా పనిచేస్తదని జెప్పి మీకోసం నేనిట్లా వీడియో అయితే మొత్తం రెసిపీస్‌తోనే షూట్ జేసిన. ఇంకా చాయ్ అయితే మసులుతాంది. ఆహ్, అంతలోపు ఇవి మంచిగా ఉప్పు, కారం వేసినా గదా! కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం. ఇక్కడైతే పాలన్నీ చాయ్ అంతా కింద పడిపోయింది. ఇదొక పెద్ద పని పడ్డది. ఇప్పుడు గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నానా, మళ్ళా క్లీన్ చేసుకోవాల్సొస్తదన్నట్టు. ఇంకా ఇట్లనే ఉంటది పని మనకైతే. ఒకటి కాకపోతే ఒకటి అవుతూనే ఉంటది. పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత, మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత నుంచి కొంచెం రెస్ట్ అయితే దొరుకుతది. ప్రతి ఒక్క లేడీస్‌కి ఇదే అనుకోండి. ఈ విధంగా కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఉడకాలి గదా! క్యాప్సికమ్ గూడా క్యారెట్ గూడా ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకోండి. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్, బాదుషా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని, కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి. వేసుకొని మంచిగా మూత పెట్టండి. కొద్దిగా ఆయిల్ మీదకొచ్చే వరకు ఉడికే వరకు అంతలోపు రెడీ అయితది. ఇక్కడ నేను ఆహ్, కీరా ఇచ్చిన ఒక చిన్న కప్పు. అంటే ఒక చిన్న కీరా దోసకాయ, దాంతో పాటు పెరుగు. పెరిగిస్తున్నా. పెరుగులో నేను చియా సీడ్స్ ఏస్తున్నా. ముందుగానే నానబెట్టుకున్న చియా సీడ్స్, కొద్దిగా ఉప్పు వేసుకొని, లేకపోతే చక్కెర ఏసుకొని ఇస్తే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత అంటే లంచ్‌తో పాటు ఇది నంచుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటదన్నట్టు. దీనివల్ల మనకు ఫైబర్ దొరుకుతది. అంతే కాకుండా మంచి గుడ్ ఫ్యాట్ దొరుకుతది. మనకు ప్రోటీన్ గూడా ఉన్నది ఇందులోనే. కాబట్టి ఈ విధంగా లంచ్‌ను హెవీగా ప్రిపేర్ చేసుకోండి. కడుపు నిండినట్టుంటది. మంచి హెల్తీగా తీసుకున్నట్టుంటది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు చూస్తే ఖచ్చితంగా రేపు ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను రైస్ చూస్తారు గదా! కొంచెమే రైస్ పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మనకు కర్రీస్ ఇందులో మనం ఎక్కువ యాడ్ చేసినాం కాబట్టి, ఇక్కడ రైస్ అనేది కొద్దిగానే పెడతానా. చూస్తారు గదా! ఈ విధంగా తీసుకోవడం వల్ల అసలు కడుపు ఫుల్లుగుంటది. అంతే గాకుండా ఎనర్జిటిక్‌గా గూడా పనిజేస్తారు. మగవాళ్ళైనా ఒకవేళ మీరు టీచర్ జాబ్ జేస్తున్నా గూడా ఒక్కసారి ఇట్లా ప్రిపేర్ చేసి మీరు టిఫిన్ బాక్స్‌లో పెట్టేసుకోండి. మీకు డే అంతా కడుపు నిన్నట్టుంటది. యాక్టివ్‌గా గూడా పనిజేస్తారు. ఇక్కడ మొత్తానికైతే లంచ్ బాక్స్ అయితే మా ఆయనకు ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా నిజంగా ఇంట్లో ఉన్న ఇల్లాలకు ఏది వెలగట్టగలుగుతది జెప్పండి? ఇప్పుడు ఒకవేళ మనకు హెల్త్ బాలేదు. గిన్నెలు తోమ అని పెట్టుకుంటే ఆమొక 5,000 అడుగుతది. ఒకవేళ బట్టలు పిండే ఆమె పెట్టుకుంటే ఆమొక 3,000 అడుగుతది. లేదు ఇల్లు తుడిచే ఆమె పెట్టుకుంటే ఆమొక ₹1000 అడుగుతది. లేదు వంట చేసే ఆమె పెట్టుకుంటే ఆమొక 5,000 అడుగుతది. నిజం చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. అవన్నీ కలిపి మనమే చేస్తున్నాం. కాబట్టి మనం హెల్తీగుండాలే. మనకు కొంచెం ప్రేమను అందించాలే మన ఇంట్లో వాళ్ళు. ఏమంటారు? కానీ మన ఇంట్లో వాళ్ళు ఇంతగానం చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? 4 గిన్నెలు తోముతాను, 2 కూరలొండుతాను అంటారు. సో, అక్కడనే మనమైతే హర్ట్ అయితాం. మొత్తానికైతే ఇక్కడ 10:15 అయింది. ఇంకా టీ తాగుతాను. ఇంకా మా ఆయనైతే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇంకా ఈ టైంలో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్, రికార్డ్ అనేవి చేసుకుంటా. ఈ విధంగా ఉంటదన్నట్టు నా లైఫ్ స్టైలు. పొద్దున తొందరగా లేచినందుకు మనకు పని అనేది తొందరగా అయితది. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానా? అంతే కాకుండా ఈ వీడియో మీకు కొద్దిగా మోటివేషన్ లాగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. మరొక మంచి వ్లాగ్‌తో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. ఉంటా మరి. అంతవరకు సెలవు. నమస్తే.